హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను మరొక అద్భుతమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. కడి పకోడీ చేసి చూపిస్తున్నాను. ఏంటి డిఫరెంట్గా ఉంది ఓడ్ అనుకోకండి. మన తెలుగులో చెప్పాలంటే పెరుగు పకోడీ అనొచ్చు. ఇది ఏంటంటే నేను నార్త్ ఇండియన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మేము ఇంతకుముందు ఢిల్లీలో ఉంటున్నామని చెప్పాం కదండి. అక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ మన సౌత్ ఇండియన్ వంటకాలు కొన్ని నేర్పిస్తే వాళ్ళు నాకు నార్త్ ఇండియన్ వంటకాలు కొన్ని నేర్పించారు. అందులో ఇది ఒక రెసిపీ. ఇది చాలా బాగుంటుంది. మాకందరికీ చాలా నచ్చింది ఈ వంటకము. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఉప్పులు కారాలు మసాలాలు ఏమి ఉండవండి. ఓన్లీ పెరుగు శనగపిండితోనే తయారు చేసుకుంటాము. మన సైడ్ ఏంటంటే డైజెషన్ అవ్వడానికి ఎక్కువ రసం యూజ్ చేస్తుంటాము. వీళ్ళేంటంటే ఎక్కువ ఇలాగ కడి పకోడీ ఇలాగ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి, మనం ఇంతకుముందు పోస్ట్ చేసాం కదా ఛానల్లో జీరా రైసే కాదు, ప్లెయిన్ రైస్ కూడా బాగుంటుంది. ఆ జీరా రైస్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇది పిల్లలకైతే చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మన కడి పకోడీని తయారు చేసేసుకుందామా. ఈ కడీ పకోడీ జీరా రైస్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుందండి. మనం ఇంతకుముందు పోస్ట్ చేసాం కదా పన్నీర్ కర్రీ జీరా రైసు. సో ఆ జీరా రైస్ పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను పకోడీ తయారు చేసుకుంటున్నాను. పకోడీ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1.5 కప్పు బేసన్ యాడ్ చేసుకుంటున్నాను, శనగపిండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ మామూలుగా పకోడీ చేసేటప్పుడు చాలామంది సన్నగా పొడవుగా కట్ చేసుకుంటారు. కడీ పకోడీకి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం తీసుకొని అల్లంను కూడా సన్నగానే కట్ చేసి తీసుకోండి. నేనైతే ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం వేసేసి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మొత్తము బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇందులో తగినన్ని వాటర్ చేర్చుకుంటూ కొంచెంగా తీసుకుంటూ ఉండలేమీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒక్కసారి వేసేయకండి, కొంచెంగా వేసుకొని పిండిని కొంచెం జారుగానే ఉంచండి. ఇలా బీట్ చేసామంటే పిండి బాగా మృదువుగా వస్తుంది, సాఫ్ట్గా బాగుంటుంది. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా శనగపిండి, ఆ శనగపిండిని కొంచెంగా వేసుకుంటూ పకోడీలాగా వేసుకోండి. ఇలా వేస్తున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. మంట హై ఫ్లేమ్లో ఉంటే పైన వరకే రెడ్ కలర్లోకి వచ్చేస్తే కానీ లోపల పచ్చితనం అలాగే ఉంటుంది. ఇలా కొంచెంగా వేసుకొని మొత్తాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పకోడీ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ పెరుగుకి చేస్తున్నాను కాబట్టి ఇన్ని పకోడీలు వేశాను. మరి ఎక్కువగా రెడ్ కలర్లో కూడా ఫ్రై చేయకండి, మళ్ళీ చల్లారిన తర్వాత మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లో తీసేసుకొని తర్వాత మనము కడిగి తయారు చేసుకోవాలి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఇక్కడే బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసామంటే చల్లారిన తర్వాత మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కడీ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. నేనైతే నైట్ పెరిగేసి పెట్టానండి 1/2 కేజీ పాలకి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు బేసన్ వేసుకున్నాను శనగపిండి, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వీలైనంత వరకు పెరుగుని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. షాప్లో ఏంటంటే ఎక్కువ పుల్లగా ఉంటుంది. ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు కూడాను ఈ కడీకి అంత టేస్ట్ ఉండదు. ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇది ఒక కడాయిలోకి తీసుకొని బాగా బాయిల్ చేయాలి. కలుపుకుంటూ బాయిల్ చేయండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పకోడీని కూడా ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చామంటే ఈ పకోడీకి ఈ కడి అన్నది బాగా పడుతుంది, లోపల వరకు సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, వాము కంపల్సరీగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 2 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి.
మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎండుమిర్చిని కొంచెం పెంచుకోండి. అదేవిధంగా లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా ఇందులో కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా కడీ పకోడీ, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అలా బాయిల్ చేసామంటే మన కడీ పకోడీ రెడీ అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగు ఉంటే ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇంగు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మన కడీ పకోడీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా దీన్ని తింటారండి. రైస్లోకి నార్మల్ రైస్లోకి తిన్నా కూడాను టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.